నిన్న ఉమ్మడి విశాఖ జిల్లాలో సంభవించిన భూ ప్రకంపనలు కలకలం రేపాయి. అల్లూరు జిల్లా జీ మాడుగుల్లో 10 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనల కేంద్రం గుర్తించారు. అయితే ఈ ప్రాంతం జోన్ 2లో ఉండడం వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగానే భూ ప్రకంపనలు వచ్చి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. ఈరోజు తెల్లవారుజామున 4:19 విశాఖపట్నం రీజియన్లో ఒకసారిగా భూమి కంపించింది. అనేక చోట్ల కంపించడంతో పాటు చిన్న సౌండ్ లా కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే తెల్లవారుజామున వచ్చిన వల్ల పెద్దగా తెలియనటువంటి పరిస్థితి. కానీ భూకంపం రావడానికి ప్రధానంగా కారణం ఏంటి, సో ఇది రెక్టార్ స్కేల్ పైన ఎంత ఉంది, ఫస్ట్ ఏ ప్రాంతంలో వచ్చిందని ఏదైతే సెస్మోగ్రఫీ నేషనల్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రకటించారు, తర్వాత ఎక్కడ వచ్చిందని ప్రకటించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు త్రినాథరావు సార్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు దీని మీద ఆల్రెడీ ఈ భూపొరల్లో వీటి మీద అధ్యయనం చేస్తే ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటిది, సో ఆ జోన్ పరిధిలో మంది ఉందా, లేకపోతే ఈ రోజు వచ్చినటువంటి దాన్ని ఎలా చూస్తారు మీరు? మార్నింగ్ 3.7 అన్నారు, తర్వాత రివైజ్డ్ 4.0 అన్నారు. రైట్. మాకేంటంటే ముందు మొట్టమొదటిగా 3.7 జీ మాడుగులు అనే ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే జీ మాడుగులు ఎపి సెంటర్ వచ్చింది. సో దాని తీవ్రత తర్వాత ఇప్పుడు రీసెంట్గాను నేషనల్ సైస్మాలజికల్ డిపార్ట్మెంట్ అని ఉంది. సో వాళ్ళు మరి ఇంకొకసారి అనాలిసిస్ చేశారన్నమాట. విశ్లేషణ చేస్తే 3.7 కాదు 4.0 ఎక్కడంటే రిక్టర్ స్కేల్ మీద 4.0 తొట్లకొండ ప్రాంతంలో వచ్చిందని అన్నారు. కాకపోతే ఇక్కడ ఎందుకు మార్పు సంభవించిందంటే ల్యాండ్ పైన ఈ అంతర్భాగంలో ఉండే ఇక్కడ ఈ స్కేల్లోనూ ఫస్ట్ 3.7 అక్కడ అన్నారు జీ మాడుగులు, అక్కడ కూడా ఎపి సెంటర్ వచ్చు, ఇక్కడ కూడా రావడానికి స్కోప్ ఉన్నట్టుగా అనిపించింది నాకు. సో ఇక్కడ కూడా వచ్చిన అందువల్ల ఇక్కడ ధ్వని తరంగాల రూపంలో అక్కడ శక్తి అంతా కూడా ఏంటంటే సైస్మిక్ తరంగాలన్నీ కూడా ధ్వని తరంగాల రూపంలో ఏర్పడి విశాఖపట్నంలో ఉండే ప్రజలు కూడా ఇక్కడ కొన్ని ధ్వనులు వినబడ్డాయి. వాళ్ళకి తెల్లవారే 4:19 4:20 కొంత ధ్వని వచ్చిందని కూడా చాలామంది చెప్తున్నారు. సో ధ్వని రావడానికి కారణం ఏంటంటే ఈ తొట్లకొండ దగ్గర రావడానికి స్కోప్ ఉందంటే అనిపిస్తుంది నాకు. దీన్ని బట్టి వరల్డ్ వైడ్ గా చూసుకుని భూకంపాల జోన్లో ఆల్రెడీ 2లో ఉందండి. సో ఎప్పుడైనా అలాంటి స్కోప్ ఉంటుందా? సో ఈ టెక్టానిక్ మూమెంట్స్ లేని చేంజెస్ ఏమైనా ల్యాండ్ దీంట్లో? ఈ చేంజెస్ అయితే మాత్రము అది మనం చెప్పలేము. కారణం ఏంటంటే భూమి లోపల ఏం జరుగుతున్నది పరిశీలించడానికి ప్రత్యేకమైన పరికరాలు అంటూ లేవు మనకు ఇప్పటి వరకు కూడా. దానిపైన రీసెర్చ్ అధ్యయనం జరుగుతుంది. ఈ అధ్యయనం జరిగిన తర్వాత అంటే ముందుగా మనం తెలుసుకోలేని పరిస్థితి భూమి లోపల. కానీ ఒకటేంటంటే ఈ సైస్మిక్ పొరలన్నీ కూడా అంటే ప్లేట్స్ టెక్టానిక్ ప్లేట్స్ అన్నీ కూడా ఒకదానికి ఒకటి అలాగే మూవ్ అవుతూనే ఉన్నాయి. మన ఇండియా కానీ తీసుకుంటే ఇండియా 2 ప్లేట్స్లో ఉంది. యురేషియన్ ప్లేట్ ఒకటిని, అదేవిధంగా ఇక్కడ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు మూవ్ అవుతుంది, అలాగే యురేషియన్ ప్లేట్ మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఈ ప్లేట్లు టెక్టానిక్ ప్లేట్లు మూవ్ అవుతున్నప్పుడు ఒకదానితో ఒకటి కలిసి మనకు శక్తి రిలీజ్ అవుతుంది. అదే సైస్మిక్ తరంగాల రూపంలో రిలీజ్ అవుతుంది. సో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో భయభ్రాంతులకు గురవసరం, కానీ ప్రకంపనలు వస్తుంటాయి. ఇంకా భవిష్యత్తులో అనేది మనం పూర్తిగా చెప్పలేము. మానవ యొక్క కొన్ని తప్పిదాల వల్ల రావచ్చు, లేదా భూమిలో అంతర్గతంగా ఏమైనా మార్పులు సంభవించవచ్చు. సముద్రంలో అనేక పొరలు ఉన్న అవి కూడా కొంత మార్పు సంభవించడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ప్రజలైతే భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. నార్మల్గా ఎప్పుడైతే ఎర్త్క్వేక్ వస్తుందో అప్పుడు ధ్వని తరంగాలు లాంటివి కూడా స్వల్పంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అవే ఈరోజు చాలామంది ఫీల్ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ నాయుడు, విశాఖపట్నం.